సభకు నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా అస్మద్ గురుదేవులు పూజ్యులు శ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారికి పాదాభివందనం చేసుకుంటూ, అడిగిందే తడువుగా ఈ ప్రాంగణాన్ని మాకిచ్చిన, ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చిన పూజ్యులు రామకృష్ణ మఠ హైదరాబాద్ శాఖ అధ్యక్షులు శ్రీ బోధమయానంద స్వామి వారికి అనేక నమస్కారాలు చేసుకుంటూ, పెద్దలు శ్రీనివాసరావు గారు, శ్రీ వరప్రసాద్ గారికి మరియు అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈ రోజున ఈ అంశం మీద మాట్లాడడానికి ఒక కారణం ఉంది. అది బహుశా గురువుగారు తన మనోనేత్రంతో చూసి ఉండొచ్చేమో అని అనుకుంటుంటాను. 1995 జనవరి 2వ తారీఖు నాడు మొట్టమొదటిగా ఎంఎస్ ఆర్థోపెడిక్స్లో జాయిన్ అయిన రోజు నేను నిజాం సెన్షన్ మెడికల్ సైన్సెస్లో. ఆ రోజు నేను ఫస్ట్ నైట్ డ్యూటీ, ఎమర్జెన్సీ రూమ్ డ్యూటీ చేయడం జరిగింది. 5:30కి ఇద్దరి తల్లిదండ్రులు 3.5 ఏళ్ల వయసున్న ఒక పాపని తీసుకొచ్చి, యాక్సిడెంట్ అయింది డాక్టర్ గారు చూడండి అంటే, ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్గా ముందు నేనే అటెండ్ అవ్వాలి దానికి. పాప స్కూల్ దిగి యూకేజీ చదువుతోంది, 3.5 సంవత్సరాలు. స్కూల్ బస్సు దిగి ఇంటిలోకి వెళ్తుంది, అంతే గ్యాప్. స్కూల్ బస్సు దిగడానికి ఇంటికి మధ్య కేవలం ఒక 10 అడుగుల దూరం మాత్రమే ఉంది. ఆ గ్యాప్లో ఒక మోటరిస్ట్ వేగంగా వచ్చి ఆ పాపను ఢీకొన్నప్పుడు, ఆ పాపకి ఆ రోజున ఈ రోజుకి మర్చిపోలేను. ఆ అమ్మాయి కుడి చెయ్యి మోచేయి పై భాగం వరకు, మోకాలు కింద భాగం వరకు తీసేయాల్సి వచ్చింది. బహుశా అమ్మాయి ఇప్పుడే 30 సంవత్సరాల పైనే ఉంటుంది. ఆ రోజున నిర్ణయం తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతమందికో చెప్తాం. నాతో నా స్టూడెంట్స్కి చాలామందికి తెలుసు ఆల్కహాల్ మీద నాకున్న వ్యతిరేకత. ప్రతి పేషెంట్కి చెప్తుంటాను నేను దాని ఇంపార్టెన్స్. విత్ దిస్ ఇంట్రడక్షన్ I am now going to speak what are the various road safety guidelines. ఇందులో కొన్ని వీడియోస్ ప్రత్యేకం మనసుకు హత్తుకునేటట్టు పెట్టాను. కొన్ని వీడియోస్ నా పేషెంట్స్ ఓన్, వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఇన్నోవేషన్ వీల్ బై ద మ్యాన్ కైండ్. ఎందుకంటే ఎప్పుడైతే వీల్ కనుక్కున్నాడో మనిషి, అతని మొబిలిటీ పెరిగింది. బట్ ఆ వీల్కి ఎప్పుడైతే మోటరైజేషన్ యాడ్ అయిపోయిందో ఒక 2 శతాబ్దాల క్రితం, దట్ యాడెడ్ స్పీడ్ టు ద హ్యూమన్ కైండ్ మొబిలిటీ. బట్ వెనెవర్ దెర్ ఈజ్ ఎ స్పీడ్ ఇన్ ద మూమెంట్, దెర్ ఈజ్ ఎ వెరీ హై రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్. That accidents may endanger your life, your body, your lower limbs, upper limbs, anything, and causes a lot of pain to you. అసలు ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి మనం తెలుసుకోవాలంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే, ఈ 16 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళే ఎక్కువ మంది దెబ్బతింటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళలో తెలియని వేగం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఉత్సుకత ఉంటుంది. ఒక్కసారి బైక్ మీద ఎక్కినప్పుడు, ఆ వీల్ వెనక కూర్చున్నప్పుడు, స్టీరింగ్ వెనక కూర్చున్నప్పుడు తెలియని అడ్రినలిన్ వాళ్ళలో ప్రవహిస్తూ ఉంటుంది. And that causes speed. Speed may give thrill to you, but it definitely has its own dangers. WHO గణాంకాలు పట్టి దాదాపుగా 1.25 మిలియన్ డెత్స్ జరుగుతున్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియాలో చూసుకుంటే 75% ఇండియాలోనే జరుగుతున్నాయి. ఎందుకంటే మనందరికీ, సారీ టు యూజ్ దిస్ వర్డ్, రోడ్ ఎథిక్స్ అనేవి క్రమశిక్షణ పరంగా చిన్నప్పటి నుంచి మనకు ఎవరు నేర్పించలేదు. స్కూల్లో అదొక కరికులం కాదు ఈ రోజుకి. సో ఇన్స్టిట్యూషన్ అన్న అందరికీ చెప్తున్న ప్రధానమైన మాట ఏంటంటే, దయచేసి రోడ్ ఎథిక్స్ క్రమశిక్షణ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ కరికులంలో కావచ్చు, మనం ఇంక్లూడ్ చేసి చెప్పాలి. whenever there is an accident, it can leads to many things. ఒక చావు కారణం కావచ్చు, శరీరానికి ఒక పెద్ద గాయం కావచ్చు, లేకపోతే మిగతా రకాల ఇంజరీస్ లీడింగ్ టు వేరియస్ డ్యామేజెస్ టు ద ప్రాపర్టీస్ కావచ్చు. నో బడీ ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ ద రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. మీ అందరికీ తెలుసు, ఈ ప్రముఖులందరూ
ఎనీ పర్సన్ ఇన్ ద సొసైటీ ఈజ్ ప్రోన్ ఫర్ అన్ యాక్సిడెంట్. ఎంత పెద్ద వెహికల్ అయినా, మోస్ట్ సేఫ్టీయెస్ట్ వెహికల్ ఇన్ ద ఎర్త్ అని చెప్పిన మెర్సిడెస్ బెంజ్ కార్ కూడా ఒక ప్రమాదానికి దారి తీసి ఒకరి యొక్క ప్రముఖ వ్యక్తి యొక్క చావుకు కారణమైంది. అది రోడ్ సేఫ్టీలో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కార్ ఫ్రమ్ ది మెర్సిడెస్ బెంజ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ ది యాక్సిడెంట్స్. సో దయచేసి నాకు సేఫ్టీ కార్ ఉందని మాత్రం అనుకోకండి. It is not advisable to have that kind of foolish thoughts. ఇంకా ఈ వాహన ప్రమాదాలకు గల ప్రధానమైన కారణం ఓవర్ స్పీడింగ్. ఇందాక చెప్పినట్టు మనం గమ్యం చేరుకోవడానికి చాలా వేగంగా వెళ్ళొచ్చు, టైం లేకపోవచ్చు, ఇలా అనేక కారణాలు, అనేక సాకులు పెట్టచ్చు. బట్ అవన్నీ కాదు కారణాలు. రెండోది, ఈరోజు ప్రధానమైన సమస్య మన భారతదేశంలో, మన రాష్ట్రంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు రోజు పోలీసులు ఆపుతున్నా కూడా దీన్ని స్టాప్ పెట్టగలిగిన వాడు ఇంకా లేడు. తర్వాత డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏ పాటి ప్రమత్తత, ఏ మాత్రం కొంచెం అజాగ్రత్త ఉన్నా కూడా డీవియేషన్ ఫ్రమ్ ద డ్రైవింగ్ విల్ లీడ్ టు ఎన్ యాక్సిడెంట్. గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ ఈజ్ ఎ వెరీ సీరియస్ జాబ్. ఇది మనందరం రోజు చూస్తూనే ఉంటాం. ఇందాక చెప్పిన కారణమే, నాకు సమయం అయిపోయింది, నేను తొందరగా వెళ్ళాలి అని రెడ్ లైట్ జంప్ చేసేస్తే తద్వారా ఇతరులకి అసౌకర్యం కలగటం, యాక్సిడెంట్ అవ్వటం. ఇది కూడా వన్ ఆఫ్ ది కామన్ కాజెస్. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, హెల్మెట్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ లా చేయాల్సి వచ్చింది చివరికి. పిలియన్ రైడర్ పెట్టుకోవాలంటే అది నామోషి. లేన్ డ్రైవింగ్, లేన్ ఇండిసిప్లైన్, ఇది కూడా చాలా చాలా కామన్ కాజెస్. తర్వాత వెహికల్ని ఉదాహరణకు చెప్పాలంటే టూ వీలర్కి కేవలము ఇద్దరు మాత్రమే ఎక్కాలి, కానీ మనం రోజు చూస్తుంటాం ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఆరుగురు కూడా కూర్చుంటున్నారు. ఇంకా స్కూల్ పిల్లల ఆటోలు అయితే చెప్పక్కర్లేదు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏదో చిన్న కోడి పిల్లల్ని కుక్కినట్టు కుక్కుతుంటారు ఈ స్కూల్కి వెళ్ళే ఆటోల్లో. ఎంత బాధాకరంగా ఉంటుంది చూడ్డానికి. ఒక చిన్న డ్రైవర్కి కుడివైపు ఎడంవైపు సంచీలు వేలాడుతూ పిల్లలు కూర్చుని వెళ్తుంటే గుండె గుబగుబలాడుతూ ఉంటుంది. చిన్నపాటి యాక్సిడెంట్ ఆ తల్లిదండ్రులకి ఎంత ఖేదం కలగచేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి మనందరం. ఇంకా ఓవర్ స్పీడింగ్కి వద్దాం. చెప్పాను కదా, అడ్రినలిన్ కారు మీద కూర్చోగానే, స్కూటర్ మీద కూర్చోగానే ఇప్పుడు వచ్చిన 300 బైక్స్, 300 సీసీ బైక్స్, 450 సీసీ బైక్స్ ఎంత వేగంగా వెళ్తే, ఎంత రేస్ చేస్తే పక్కవాడితో అంత వాడికి ఉత్సాహం వస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, స్పీడ్ ఎప్పుడైతే యాడ్ అయిందో జడ్జిమెంటల్ ఎర్రర్ వస్తుంది. ఆ స్పీడ్లో బైక్ని కానీ వెహికల్ కానీ కంట్రోల్ తప్పి మనం బ్రేక్ కొట్టాలనుకున్న వెహికల్ ఆగదు. దట్స్ కాల్డ్ బ్రేకింగ్ డిస్టెన్స్. ఈ బ్రేకింగ్ డిస్టెన్స్ సడన్ వెహికల్ ఆగిపోయేటప్పటికీ ఆ స్పీడ్లో కంట్రోల్ తప్పుతుంది. వాహన చోదకుడికి అంటే డ్రైవర్ కుడ్ నాట్ కంట్రోల్ ద వెహికల్. ఎయిదర్ వెహికల్ విల్ టాపుల్ ఆర్ స్కిడ్ ఆర్ ఇట్ విల్ రోల్ ఆన్ ద రోడ్ విత్ లీడ్ టు లాట్ ఆఫ్ ఇంజరీస్. ఆ స్పీడ్లో గుద్దుకుంటే ఇమాజిన్ చేయండి, ఈ 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఒక వెహికల్ కనుక మోటరిస్ట్ ఒక పెడెస్ట్రియన్ని కొడితే ద ఇంపాక్ట్ ఈజ్ డబుల్డ్. నిన్న సాయంత్రం ఒక పేపర్లో చదివాను, మంచిర్యాలలో జరిగింది. స్పీడ్ తట్టుకోలేక నేషనల్ హైవే మీద ఒక వెహికల్ కారు వాడు కొడితే ఆ దెబ్బతిన్న పెడెస్ట్రియన్ ఎగిరి కారు మీద పడి చచ్చిపోయాడు. కారు 150 మీటర్స్ తర్వాత ఆగింది. యూ కెన్ సీ ద ఈనాడు ఆర్టికల్ ఎస్టర్డే. దాట్ ఈజ్ వాట్ స్పీడ్ కాజెస్. స్పీడ్ థ్రిల్స్. సీ దిస్ వీడియో. ఇది నిన్నగాక మొన్న జరిగింది మెహదీపట్నం దగ్గర, అత్తాపూర్ దాటిన తర్వాత. 3 మైనర్స్, వాళ్ళ అమ్మగారు వారు కార్ ఇవ్వలేదని ట్రావెల్ కార్ తీసుకొని మార్నింగ్ 5:30కి మార్నింగ్ వాక్కి వెళ్తున్న 3 అమాయకుల్ని వెనక నుంచి వచ్చి కొట్టి ఆ 3 చావుకి కారణమయ్యారు. స్పాట్ డెడ్. వాట్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ దోస్ మైనర్స్? వాట్ హ్యాపెన్ టు ద ఫ్యామిలీస్ హూ ఆర్ ద విక్టిమ్స్? ఇమాజిన్ చేయండి ఓవర్ స్పీడ్ వల్ల వచ్చే ప్రాబ్లం. కమింగ్ టు సిగ్నల్ జంపింగ్, ఇది ఎవ్వరూ చెప్పక్కర్లేదండి. దీస్ ఆర్ రోడ్ ఎథిక్స్. టేబుల్ మేనర్స్ లాగా రోడ్ మేనర్స్ అనేది ఉంటుంది. కామన్ కాజ్ ఒకటే, మేము తొందరగా వెళ్ళాలి, మా గమ్యం తొందరగా చేరాలి. రెడ్ సిగ్నల్ ఎందుకు ఉంది అంటే
ఈ 4 ఇంటర్సెక్షన్స్ దగ్గర వెహికల్ మూమెంట్ని ఒక డిసిప్లైన్డ్గా వెళ్ళడానికి మనకి రెడ్ సిగ్నల్స్ ఉన్నాయి. దాన్ని గౌరవించడం మనందరి బాధ్యత. ఎప్పుడైతే ఒక రెడ్ సిగ్నల్ ఒకడు జంప్ చేశాడో వాడు ఆ సిగ్నల్ ఫాస్ట్గా వెళ్ళడానికి, ఆ కెమెరాస్ని తప్పించుకోవడానికి స్పీడ్ పెంచుతాడు. ఆ స్పీడ్లో అవతల వచ్చే వెహికల్నన్నా కొడతాడు, వీడన్నా పడతాడు. ఎంత ప్రమాదానికి దారితీస్తున్నాడు. ప్లస్ వీడు వెళ్ళాడు, ఆ వెహికల్ వాడు అడ్డం వస్తున్నాడు, పోనీ స్లోగా వెళ్తున్నాడు అనుకుంటే రోడ్డు బ్లాక్ అయిపోతుంది. సో ట్రాఫిక్ జామ్, అందరూ లేట్ అవుతారు. సో వీడు ఒక్కడి గమ్యం చేరాలన్న ఒక చిన్న పాయింట్కి వేగంగా అందరికీ ఇబ్బంది కలగచేస్తున్నాడు ఈ రోజున. ఇది అవసరమా మనందరికీ? ఒక్క క్షణం ఆలోచన చేయాలి మనం. చూడండి, సిగ్నల్ జంపింగ్ చేయడం వల్ల వచ్చే ప్రమాదాలు. ఎదురుకుండా ఉన్న వెహికల్ వస్తుంది, he doesn't care. See, look at this idiotic driving. ఈ కారు వాడిని చూడండి, ఒక్క సెకండ్ ఆగుండొచ్చు. నో, ఎంత డేంజర్ ఇవన్నీ ఈ రోజున చూస్తున్నవన్నీ మనం. ఇక్కడ చూడండి, ప్యూర్లీ ద ప్రాబ్లమ్ ఆఫ్ దట్ పర్టికులర్ కార్. ఒక్క సెకండ్ ఆగుంటే ఎంత సేఫ్టీ ఇచ్చేవాడు రోడ్డు మీద. ఇది మనందరికీ అవసరమా? ఈరోజు పెద్ద జబ్బు అందరికీ ఈ మొబైల్. ఈ మొబైల్ ఎప్పుడైతే 2 దశాబ్దాల క్రితం కనుక్కున్నారో అది మానవుడి యొక్క పర్సనల్ స్పేస్లోకి వచ్చేసి ఈ రోజున చివరికి మానవ సంబంధాలే కాకుండా ఈ వాహనాల ప్రమాదానికి కూడా మేజర్ కారణం అవుతుంది. చిన్న డిస్ట్రాక్షన్ ఈ మొబైల్ డ్రైవింగ్ వల్ల. చూశారు కదా ఎంత ఇడియాటిక్ పీపుల్, దే డ్రైవ్ ద వెహికల్ వైల్ దే టాకింగ్ ఆన్ ద మొబైల్. ఇట్ ఈస్ ఎ మేజర్ డిస్ట్రాక్షన్. ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారో వాహనం నడుపుతూ మీ మెదడు దాని మీద ఆక్యుపై అయిపోతుంది. ఎప్పుడైతే అది ఆక్యుపై అయిందో మీ కళ్ళు చూస్తున్న మెదడు పర్సీవ్ చెయ్యదు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన స్టడీ. ఆ మెదడు పర్సీవ్ చేసిన తర్వాత దాని రియాక్షన్ టైం ఉంటుంది. బాబు ఎదురుకుండా వెహికల్ వస్తుంది, నువ్వు కంట్రోల్ చేసుకోని. బట్ అప్పటికే సమయం గడిచిపోతుంది, అది ప్రమాదానికి దారితీస్తుంది. దయచేసి మొబైల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడవద్దు వెన్ యు ఆర్ డ్రైవింగ్. మీకు అంత అవసరమైంది, కారు పక్కన సేఫ్ ప్లేస్లో పెట్టండి, నాట్ ఆన్ ద రోడ్. రోడ్డుకు ఒక వైట్ లైన్ ఉంటుంది బార్డర్లో, అది రోడ్ మార్జిన్. దాన్ని దిగి అక్కడ ఆపి మాట్లాడండి. గుర్తుపెట్టుకోండి, ఓఆర్ఆర్ మీద వెళ్తున్నాను, ఏవి ఉండవు ట్రాఫిక్ అనుకోవద్దు. సడన్గా ఒక యానిమల్ రావచ్చు, ఒక స్ట్రే డాగ్ రావచ్చు, ఒక క్యాటిల్ రావచ్చు. నెవర్ ఫర్గెట్ దీస్ థింగ్స్. లుక్ అట్ దిస్ డిస్ట్రాక్షన్. ఈ పర్టికులర్ బైకరు రోడ్డు మధ్యలో ఉన్నవాడు తన కుడివైపు ఏదో ఉందని చూసి డీవియేట్ అయ్యి పక్కవాడి ప్రమాదానికి కారణమయ్యాడు. ఇద్దరున్నారు, అక్కడ స్పాట్ డెడ్, ఆ వెనకాల వాడు. ఈ వెహికల్ వాడు చేసిన తప్పు, హెల్మెట్ పెట్టుకొని చిన్ స్ట్రాప్ పెట్టుకోలేదు. సో హెల్మెట్ పడిపోయింది, డైరెక్ట్ హెడ్ ఇంజరీ. సో వాడి చావుకు కారణం చిన్ స్ట్రాప్ పెట్టుకోకపోవడం, హెల్మెట్ పెట్టుకున్నా. వీడికి కారణం డిస్ట్రాక్షన్. కుడివైపు ఏదో ఉందని చూస్తూ వాడు కింద పడి మిగతా వాళ్ళని. దిస్ ఇస్ ఎ వెరీ కామన్ సీన్ ఇన్ అవర్ లైఫ్. వైల్ టెక్స్టింగ్, వైల్ డ్రైవింగ్, ఇలాంటి సీన్స్ చాలా చూస్తుంటాం. ఇడియాటిక్ డ్రైవర్స్. రోడ్డు ట్రాఫిక్ జామ్ అయింది, ఆగడం ఒక్క నిమిషం పడుతుంది, ఆగరు. ఫుట్పాత్ మీద కూడా ఎక్కి డ్రైవ్ చేస్తుంటారు కొద్దిమంది. ఇంకా ఓవర్లోడింగ్ చెప్పక్కర్లా, సిటీ బస్, దే ఆర్ హ్యాంగింగ్ లైక్ ఓ బ్యాగ్స్ హ్యాంగ్ చేసినట్టు హ్యాంగ్ అవుతూ ఉంటారు. ఏమాత్రం చిన్న స్లిప్, చేయి చెమట పట్టినా ఒక చిన్న స్లిప్ దట్ విల్ కాస్ ఆ వెనకాల ఆ బస్సు ఆ వెనకాల చక్రం కింద పడి వాడి జీవితం అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇన్ని రకాలు మన రోడ్డు మీద రోజు చూసేవి, ఇవేవి కొత్తవి కాదు. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఈ రోజున హృదయ విదారకమైన పరిస్థితి ఏంటంటే 13 సంవత్సరాల పిల్లలు కూడా తాగుతున్నారు. దెర్ ఈజ్ నో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది లా. పగలుపూట డే డ్రింకింగ్ నేను చూస్తుంటా. ఈ వారంలో కనీసం నలుగురికి కన్సిక్యూటివ్గా నిన్న పొద్దున కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగిన యాక్సిడెంట్ అయిన వ్యక్తులకి ఆపరేషన్ చేశాను నేను. ఒకడికి చెయ్యి తీసేశాను, ఒకటి రక్తనాళం తెగితే కాలు తీసేయాల్సి వచ్చింది.
ఇంత ప్రమాదకరమైన పరిస్థితి డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఎందుకంటే ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకున్నామో మన బ్రెయిన్ పనిచేయటం ఆగిపోతుంది. ఇట్ విల్ హ్యాంపర్ యువర్ జడ్జిమెంట్ అండ్ దట్ కాజెస్ జడ్జిమెంటల్ ఎర్రర్. నాకు తెలిసి ఒక పేషెంట్ నాతో మాట్లాడినప్పుడు చెప్పాడు, అలా యాక్సిడెంట్ అయిందయ్యా, నువ్వు అంత మైడ్ రోడ్ ఉంది కదా అంటే అతను చెప్పిన మాట నవ్వొచ్చింది. మీకు కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఆల్కహాల్ మత్తులో అతనికి వస్తున్న కారు లైట్లు 2 వెహికల్స్గా కనపడి ఆ మధ్యలో వెళ్ళి కొట్టేశాడు. ఇది ప్రత్యక్షంగా ఆ పేషెంట్ నాతో చెప్పిన మాట. ఎంత జడ్జిమెంటల్ ఎర్రర్ ఉందో ఆలోచన చేయండి దయచేసి. And for every 0.05% alcohol increase in the blood, the accident risk doubles. That is because of the judgmental error. You can see this. Overspeed with alcohol. See, look at the car. He didn't care about the road. Imagine చేయండి, ఈ మోటరిస్టు ఆల్కహాల్ దీనిలో వెళ్ళి స్ట్రైట్ అవే ఎదుర్కొన్న లారీని కొట్టేసుకున్నాడు. వీడిని చూడండి, కారు తీసుకొచ్చి ఎక్కడో కొట్టేశాడు. ఇలాంటివి మనం ఎన్ని చూస్తున్నాం. ఈ ట్రక్ వాడు తాగి రోడ్ అసలు క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. డే టైం, ఇమాజిన్ దిస్ ఇస్ అ డే టైం. వీళ్ళిద్దరూ ఎంత ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి వెహికల్ మూమెంట్ అసలు దే డింట్ కేర్. ఇతన్ని చూడండి, అసలు ఆల్కహాల్ తాగి కంట్రోల్ చేసుకోలేక సబ్వేలో హీ హిమ్సెల్ఫ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఇది చూడండి, తనకు తనే వెళ్ళి ఒక పిల్లని కొట్టేసుకుని ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఇది చూడండి, ఆ స్పీడ్లో ఆల్కహాల్లో ఈ కుడ్ నాట్ కంట్రోల్ ఎట్ ద రోడ్ కర్వ్. లుక్ ఎట్ దిస్ పర్సన్, స్ట్రైట్ అవే వెళ్ళి కొట్టేశాడు. ఇవన్నీ రోజు చూస్తున్నవి. ఇతను చూడండి, తాగి పడిపోయాడు రోడ్డు మీద. ట్రాక్టర్ హాస్ హిట్ హిమ్. I don't know what happens to that person. ఇది చూడండి, ఎంత ఇడియాటిక్ డ్రైవింగ్. ఆల్కహాల్ రోడ్డుకి అక్రాస్ వెళ్ళిపోయాడు. అందరూ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. ఎంతమంది పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుకుంటారండి? మనకు ఉండాలి సెల్ఫ్ డిసిప్లిన్, మనకి స్వీయ క్రమశిక్షణ మన జీవితంలో ఉండాలి. మీరు తాగారా, దయచేసి మీ ఇళ్లలో ఉండండి, అసలు తాగనే వద్దు. తాగడం వల్ల మీ అందరికీ తెలిసింది ఇంకొకటి, దీని నుంచి వెళ్తాను, కేవలం లివర్ పాడవుతుంది, బ్రెయిన్ జడ్జిమెంట్లు అనుకుంటారు. ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా చెప్తున్నాను, 2 హిప్ బాల్స్ పాడైపోతాయి. దట్ ఈస్ కాల్డ్ అవాస్కులర్ నెక్రోసిస్. నా ఈ 28 ఏళ్ల సర్వీస్లో కనీసం ఒక 2000 మందికి ఆల్కహాల్ తాగడం వల్ల హిప్ బాల్స్ పాడైపోయిన 30 సంవత్సరాల లోపల వాళ్ళకి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేశాను. సచ్ కాంప్రమైజ్డ్ లైఫ్, ది కుడ్ నాట్. ఒక్కసారి హిప్ రిప్లేస్మెంట్ చేస్తే నేల మీద కూర్చోలేరు, మెట్లు ఎక్కలేరు, మెట్లు దిగలేరు, వెహికల్ డ్రైవ్ చేయలేరు. ఇంకా వాట్ ఫర్ దేర్ లైఫ్. ఇమాజిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అవాయిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. దెన్ కమ్స్ టు సెల్ఫ్ కేర్. ప్రతి వాహనదారుడు తనకి తాను జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాపర్ గ్యాడ్జెట్స్, సీట్ బెల్ట్స్, హెల్మెట్ పెట్టుకుంటే చిన్ స్ట్రాప్ పెట్టుకోవాలని ఎవరు చెప్పరు, మీకు మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సచ్ ఏ సెలబ్రిటీ సైరస్ మిస్త్రీ, ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కార్ మెర్సిడెస్ బెంచ్. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, వెనక సీట్లో కూర్చున్నాడు, సీట్ బెల్ట్ ఏముందిలే అన్నాడు. ఆ స్పీడ్లో డివైడర్ కొట్టుకుంటే ఇమాజిన్ ఆ మొమెంటంకి ముందుకు వెళ్ళి 2 ఫ్రంట్ సీట్ మధ్య రోలో ఆ డాష్ బోర్డ్కి హెడ్ ఇంజరీ అయ్యి స్పాట్ డెడ్, నెక్ ఇంజరీ ఇవ్వడం వలన. అప్పటి నుంచి ద ఇంపార్టెన్స్ ఆఫ్ రేర్ సీట్ బెల్ట్ అనేది మొదలైంది. గుర్తుపెట్టుకోండి, దయచేసి ముందు సీట్ వాళ్ళే కాదు, వెనక సీట్ వాళ్ళు పెట్టుకోవాలి సీట్ బెల్ట్. ఇది ఎవరు చెప్పక్కర్లా. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కేర్. Look at these idiotic pedestrians. Improper self-care. As if they wanted an accident, they cross the road. They don't care about any person on the road. Imagine. సో సెల్ఫ్ కేర్ అంటే మనల్ని మనం సేవ్ చేసుకోవటం అన్ని విధాలుగా. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా లేని డిసిప్లైన్, ఇది మనందరికీ తెలుసు. ఎంత క్యావస్ ఉంటుందో ఒక ఇంటర్సెక్షన్ దగ్గర. అక్కడ మనకి ప్రాపర్ సిగ్నల్స్ ఉంటాయి, మనం దాన్ని పాటించవు. లైక్ దిస్ ఇడియట్. బికాస్ ఆఫ్ దిస్ ఆల్మోస్ట్ 6 to 7% ఆఫ్ ది రోడ్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ దిస్ లేన్ ఇన్ డిసిప్లైన్.
చూడండి, ఈ ఈ ఈ వీడియో చూడండి. ఎదురుకుండా ఉన్న రోడ్డుని ఆగి క్రాస్ చేయాల్సిన ఒక మోటరిస్ట్ ఎదురుకుండా పెద్ద లారీ వస్తున్నా కూడా ఇట్ డిడ్ నాట్ ఈవెన్ బాదర్. లుక్ అట్ దిస్. ఇవి మీకు పర్పస్ఫుల్గా చూపిస్తున్నాను. ద ఇంపాక్ట్ టు అండర్స్టాండ్. ఐ నో దట్ దిస్ కాజ్ మై ఫియర్, బట్ డూ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత విషయం నేను చూస్తుంటా. యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాల్సిన మనందరం సొసైటీలో అనేక కారణాలు. డ్రైవింగ్లో సరిగ్గా ప్రాపర్ కేర్ తీసుకోకపోవటం వల్ల పెడెస్ట్రియన్స్, మనం కూడా రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఇమాజిన్ చేయండి, అదే వెస్ట్రన్ సొసైటీకి వెళ్తే మనం ఆగి జీబ్రా వరకు వెయిట్ చేసి మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత నడుస్తాం. బట్ ఇండియాలో ఇలా చేపెడతాడు, యాజ్ ఇఫ్ ఏదో కమలాసన్ డాన్స్ చేస్తాడు, ఇలా పెట్టి డాన్స్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. వాట్ ఈస్ దిస్? Passengers, when they travel in the car or two-wheelers, three-wheelers, be careful. ఇంకా రోడ్ కండిషన్స్ గురించి మనం చెప్పక్కర్లా. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, బట్ ఇట్ ఈస్ అవర్ రైట్ టు హ్యావ్ ఎ ప్రాపర్ వన్. అండ్ వెదర్ కండిషన్స్ లైక్ ఎప్పుడైతే వర్షం పడిందో, రోడ్డు మీద వాటర్ ఉన్నాయో, పాట్ హోల్స్ కనపడవు, ఏ గుంట ఎక్కడుందో కనపడదు, ఏ స్పీడ్ బ్రేకర్ ఎక్కడుందో కనపడదు. అందులో స్పీడింగ్ చేశారా, బ్రేక్ పడదు, మీట్స్ విత్ అన్ యాక్సిడెంట్. ఓవర్లోడింగ్. ఎంతమంది పోలీసులు ఇలాంటి వాళ్ళకి దండాలు పెడతారండి? చెప్పండి. మనకి ఉండాలి ఆ సెల్ఫ్ డిసిప్లిన్. ఇవన్నీ రోజు చూస్తున్నామేనండి. నథింగ్ అబ్నార్మల్, నథింగ్ అబ్నార్మల్. ఈ రోడ్ యాక్సిడెంట్స్ వలన జరిగే ప్రమాదాలు మన శరీరాన్ని ఏ రకంగా చేస్తాయి? ఒక డాక్టర్గా ఇప్పుడు మాట్లాడుతున్నాను. శరీరం యొక్క విలువ అమూల్యం, ఇన్వాల్యుబుల్. రెస్పెక్ట్ ఇట్, సేవ్ ఇట్, బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ మీడియం ఇన్ ద ఎవల్యూషన్, ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీని మేము చదువుకున్నప్పుడు, ఎనాటమీ, ఆ ఇంట్రికసీస్ చదువుకున్నప్పుడు, వావ్, ఇంత అమేజింగ్గా ఉంటుందా? 16 సంవత్సరంలో ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఒక రెస్పెక్ట్ ఇస్తూ ఆ హ్యూమన్ బాడీని కోస్తున్నప్పుడు ఒక్కొక్క అవయం ఎంత అందంగా అమర్చుకుంది. హెడ్ ఒక ఫ్లూయిడ్ స్టేట్లో ఉంటుంది. మీరు అనుకున్నట్టు గట్టిగా ఉండదండి, స్కల్ లోపల ఉంటుంది. స్కల్ ఈజ్ అ స్ట్రాంగెస్ట్ బోన్. అందులో ఈ ఫ్లూయిడ్ని పెట్టి జాగ్రత్తగా మన శరీరం యొక్క అన్ని అవయవాల్ని కంట్రోల్ చేసే శక్తి బ్రెయిన్కి ఇచ్చారు. దాని నుంచి స్పైనల్ కార్డ్, అక్కడి నుంచి థొరాక్స్, ఛాతిలో ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్, 2 లంగ్స్ మన శ్వాసకోశం, హార్ట్, పొట్టలో ఉండే అనేక అవయవాలు మన మెటబాలిజం కోసం, పెల్విస్లో ఇంపార్టెంట్ ఆర్గన్స్, 2 చేతులు, 2 కాళ్ళు. ఇంత అందమైన నిర్మాణం బహుశా ప్రపంచంలో ఎక్కడ చూడం. అలాంటి బాడీ, ఇట్స్ ఎ వెరీ వెరీ అమేజింగ్ హ్యూమన్ బాడీ. How road traffic accidents cause damage to you, I want to tell you. This is a commonest scene. నేను కార్లో ఉన్నాను, ఐఎమ్ వెరీ సేఫ్ అనుకుంటాం. విత్ ఏ స్పీడింగ్ ఆఫ్ మోర్ దాన్ 40 kilometers, విత్ ఏ సడన్ డెసిలరేషన్. ఒక డెసిలరేషన్ అంటే సడన్ వెలాసిటీ తగ్గి డాంపనే కొట్టుకున్నప్పుడు రోజు చూసేది మేము. స్టీరింగ్ వీల్ వచ్చి ఛాతికి గుట్టుకొని రిప్స్ విరిగిపోతాయి, లంగ్స్ అండ్ హార్ట్ డ్యామేజ్ అయిపోతాయి. వెనకాల వెన్నుపోసే దెబ్బతింటుంది. ముందుకు వాడినప్పుడు విండ్షీల్డ్కి హెడ్ తగిలి కూప్ అండ్ కౌంటర్ కూప్ ఇంజరీ జరుగుతుంది. ఇంకా మోకాళ్ళకి దెబ్బ తగిలితే ఈ మోకాలు ఈ యాంగిల్లో కనుక కొట్టుకుంటే హిప్ డిస్లొకేట్ అవుతుంది. ఒక్కసారి హిప్ డిస్లొకేట్ అయిందా, యూ కాంట్ వాక్. లెగ్ ఇంజరీస్ ఫ్లోర్ వలన జరుగుతాయి, ఫుట్ ఇంజరీ జరుగుతాయి. ఇవన్నీ చాలా చాలా కామన్గా చూస్తామండి మేము, మా వృత్తిది. అందుకనే అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. Look at these are all my patients. Brain is such a vital organ, well protected in the skull. కామన్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఎస్పెషల్లీ బైక్, లెఫ్ట్ లెగ్ గేర్ మీద ఉంటుంది, రైట్ లెగ్ బ్రేక్ మీద ఉంటుంది. మనం బ్రేక్ కొట్టి నొక్కంగానే సర్వసాధారణంగా యూజువల్లీ we lean and fall onto the right side. పడ్డప్పుడు షోల్డర్, రైట్ షోల్డర్ and head injury on the right side hit on the road. When it hits, మీ అందరికీ తెలుసు, మోస్ట్ వైటల్ ఆర్గన్స్ ఆర్ 2. కణత, టెంపరల్ బోన్, మెడలో అబ్లాంగేట్, హైండ్ బ్రెయిన్. ఇక్కడ తగిలిందా
దీన్ని టెంపరల్ బోన్ అంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ ప్రధానమైన రక్తనాళం ఉంటుంది, అది తెగిందా స్పాట్ డెడ్, బయటికి ఏం కనపడదు. మిడిల్లో అబ్లాంగేట సడన్ కింద పడ్డప్పుడు మెడ కనుక ఇలా 90 degrees బెండ్ అయిందా, ద కనెక్షన్ బిట్వీన్ స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ ఇట్ కట్స్ ఫట్, స్పాట్ డెడ్, బయటికి ఏం కనపడదు, స్పాట్ డెడ్. అదే కాకుండా అలా అయిందనుకోండి, వాడు అదృష్టవంతుడు, ఫ్యామిలీ బాధపడుతుంది. కానీ బ్రెయిన్ అనేక రకాల లెవెల్లో ఇంజరీ అవుతుంది. టెంపరీ అన్కాన్షియస్నెస్, వాడు గుర్తుపట్టాడు ఎవరిని. ఒకసారి పెరాలిసిస్ ఆఫ్ వన్ హాఫ్ బాడీ, ఈ రైట్ సైడ్ దెబ్బతింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ పెరాలిసిస్, లెఫ్ట్ సైడ్ దెబ్బతింది అనుకోండి, రైట్ సైడ్ పెరాలిసిస్. జీవితాంతం పెరాలిసిస్ ఇస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో అందరికీ తెలుసు. కోమా ఎన్నాళ్ళకు బయటకు వస్తాడో తెలీదు. లాస్ట్లీ బ్రెయిన్ డెత్, డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజురీస్. బ్రెయిన్ డెత్ అయిందనుకోండి, చలనం ఉండదు, ఏమీ ఉండదు. వెయిట్ చేసి 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 హార్ట్ ఆగిపోయే వరకు డాక్టర్లను వెయిట్ చేసి ఇంక వాడు చచ్చిపోతాడు అని అన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి కుటుంబంలోని అన్ని సభ్యుల్ని చెప్పి ఆ వ్యక్తి బతకడానికి కావాల్సిన ఆ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చివరికి దానం చేయాల్సి వస్తుంది. ఇమాజిన్ చేయండి, మీకు మీరుగా ఆర్గన్ డోనర్ అవుతారా, ఇలా కంపల్సరీ ఆర్గన్ డోనర్ అవుతారా, మీరు తెలుసుకోండి దయచేసి. ఇది కామన్. డాక్టర్ గారు పెద్ద దెబ్బ తగలేదు, ఇలా ఊగింది అంతే కాల. దిస్ కాల్డ్ కూప్ అండ్ కౌంటర్ కూప్. బ్రెయిన్ ఫ్లూయిడ్ స్టేట్లో ఉంటుంది. సడన్ డెసిలరేషన్లో బ్రెయిన్ మూమెంట్ వల్ల హెడ్ ఇంజరీకి ఏమవుతుందంటే బ్రెయిన్ ఇలా కదిలి ముందుకు కొట్టుకొని మళ్ళీ వెనక్కి కొట్టుకుంటుంది. దిమ్మ తిరగడం అంటారు తెలుగులో. కాసేపు ఏం అర్థం కాదు, దిగిన తర్వాత నక్షత్రాలు కనపడతాయి అంటారు, అన్కాన్షియస్ అవుతారు. ఇది కనుక కొంచెం ఎక్కువైతే కామన్ సైన్స్, ముక్కులోంచి రక్తం కారుతుంది, చెవుల్లోంచి రక్తం కారుతుంది, కంటిలో ఎర్రజీర ప్రారంభమవుతుంది. ఈ 3 హెడ్ ఇంజరీకి లక్షణాలు దెబ్బ తగిలినప్పుడు. ఇంకా ఛాతీ, ది సెకండ్ కామన్ కాజ్ ఫర్ డెత్ ఇన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. హార్ట్కి దెబ్బ తగలచ్చు, రిబ్ ఫ్రాక్చర్స్ అయ్యి లంగ్స్ పియర్స్ అయిపోతే, 2 లంగ్స్ కొలాప్స్ అయిపోతే వెంటిలేటర్ పెడతామండి. మీరు గాలి తీసుకోకపోతే పేషెంట్కి ఆర్టిఫిషియల్గా వెంటిలేటర్ పెట్టి అతను తిరిగి లంగ్స్ కోలుకునేంత వరకు వెయిట్ చేస్తాం. ఇమాజిన్ చేయండి. అదే కాకుండా ఇంటర్నల్గా ఒక్కసారి హార్ట్కి దెబ్బ తగిలితే హార్ట్ మీద ఉన్న పొరాకి పెరికార్డియంకి మధ్య కార్డియాక్ టాంపనైడ్ అండ్ బ్లడ్ తయారవుతుంది. వైటల్ ఆర్గన్ బయటికి ఏం కనపడదు. మాట్లాడతాడు, ఐఎమ్ ఆల్ రైట్ అంటాడు, లేచి నుంచుంటాడు, ఒక బౌట్ ఆఫ్ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటాడు, హీ విల్ కొలాప్స్. దిస్ ఆల్ హ్యాపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. దెన్ కమ్ టు సర్వైకల్ స్పైన్ ఇంజరీ, సడన్ బ్రేకింగ్. ఇమాజిన్ చేయండి, ఇందులో మీకు ప్రత్యేకం ఒక పేషెంట్ యొక్క ఎంఆర్ఐ పెట్టాను. C4కి C5కి మధ్య వర్టిబ్రా విరిగిపోయి స్పైనల్ కార్డ్ గుచ్చుకోవటం పోవటం వల్ల 2 చేతులు 2 కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయి పర్మనెంట్లీ బెడ్ రిడెన్. దట్స్ కాల్డ్ క్వాడ్రిప్లీజియా. అదే సినిమాలో ఒక హీరో గారు వీల్ చైర్లో కూర్చుని ఈ చిన్తో ఇట్లా దాన్ని మానిటర్ చేసుకున్నట్టు చేసుకోవాలి, ఆ క్యారెక్టర్ చేసుకున్నట్టు. డూ వీ వాంట్ దిస్? డెఫినెట్లీ నాట్. ఇంకా లంబార్ స్పైన్కి తగులుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు సడన్గా ఇలా ముందుకు వంగినప్పుడు ఇమాజిన్ చేయండి, ఇందులోని L1 వర్టిబ్రా బ్రేక్ అయినట్టు చూపిస్తున్న క్లియర్ కట్గా. దానికి చూసారా ఎన్ని ప్లేట్లు ఎన్ని స్క్రూలు వేసామో. దట్ ఆపరేషన్ టేక్స్ 4 hours ఫర్ అస్. వి డూ సర్వైవ్ ద లైఫ్ కోసం. కానీ 2 కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయి ఈస్ ఆల్వేస్ డిపెండెంట్. మనకు ఆ డిపెండెన్సీ కావాలా లైఫ్లో? ఆలోచన చేసుకోండి. ఇమాజిన్ చేసి ఏ పియర్సింగ్ ఇంజరీ టు ది రైట్ ఐ. ముందు లారీ వెళ్తుంటే వెనక ఇనుప కడ్డీలు బయటకు ఉంటాయి, మనందరికీ చూస్తూనే ఉంటాం. హీ కుడ్ నాట్ కంట్రోల్. ముందువాడు బ్రేక్ వేశాడు, స్ట్రైట్ అవే లోపలికి వెళ్ళిపోయింది. పర్మనెంట్ లాస్ ఆఫ్ రైట్ ఐ. జా మొత్తం విరిగిపోయి కంప్లీట్ ఓరల్ క్యావిటీ కట్ అయిపోయి టంగ్ అండ్ ఫ్లోర్ ఆఫ్ ది మౌత్. మాట్లాడటం కష్టం రేపొద్దున లైఫ్లో. ఇంకా అబ్డామినల్ ఆర్గన్స్, రైట్ సైడ్ మనందరికీ తెలుసు, లివర్ which controls the metabolism, spleen on the left side of the abdomen which controls our blood circulation and cells, and intestines. ఇవన్నీ కూడా ఇంజరీ అవుతాయి.
ఎందుకు? సడన్గా డెసిలరేషన్ అయినప్పుడు మనం ముందుకు పడ్డప్పుడు ఆ హ్యాండిల్ అన్నా గుచ్చుకుంటుంది, లేకపోతే వీల్ అన్నా గుచ్చుకుంటుంది, స్టీరింగ్ వీల్. ఇది రోజు చేసే సర్జరీసే. నేను పెల్విక్ ఆర్గన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ జెనిటో యూరినరీ ఆర్గన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ పెల్విస్. ఎన్ని మల్టిపుల్ ఫ్రాక్చర్స్ చూడండి, ఎంత పెద్ద ప్లేట్లు వేసామో చూడండి. మేమైతే చేస్తాము, అతను రేపొద్దున ఎంతవరకు నడవగలడు? క్వశ్చన్ మార్క్. అండ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి బ్లాడర్ ఇంజరీ అయిందా జీవితాంతం. భయపెట్టట్లేదు. అబ్డామినల్ ఇంజరీ అయితే మనకి న్యాచురల్గా మోషన్ పాస్ అయ్యే పాసేజ్ని తీసి పొట్ట నుంచి డైవర్షన్ పెడతాం. సో ఒక బ్యాగ్ పెట్టి రోజు బ్యాగ్ క్లీన్ చేసుకోవాలి మనం. అదే బ్లాడర్ ఇంజరీ అయితే బొడ్డు పైనుంచి ఒక యూరినరీ ట్యూబ్ బయటకు పెడతాం. జీవితాంతం ఆ బ్యాగ్ని మనం ఎంటీ చేసుకోవాలి. యూరినరీ బ్లాడర్ రప్చర్ కాజెస్ సచ్. యూట్రస్ ఇంజరీ అయిందనుకోండి ఆడవాళ్ళలో, ఏ సీరియస్ థ్రెట్ టు దర్ చైల్డ్ బేరింగ్ లైఫ్. ఇమాజిన్ చేయండి. లుక్ అట్ దిస్ పర్టికులర్ బాయ్. He could not gaze that lorry in front of him. So direct head injury to the knee joint with shattered bones. Hemorrhagic shock లో వచ్చాడు, చావు బతుకుల్లో వచ్చాడు. 3 లీటర్ల బ్లడ్ పోయింది. ఇతనికి లైఫ్ సేవ్ చేయడం కోసం మోకాలు పై భాగం వరకు తీసేశాం. 3 రోజుల క్రితం చేసింది. ట్రాక్టర్ వెళ్ళిపోతే చెయ్యి ఈ భాగం మొత్తం నజ్జు అయిపోతే షోల్డర్ డిసార్టికులేషన్ చేశాం. సో దేర్ఫోర్ మై సిన్సియర్ అపీల్ యాజ్ ఎ డాక్టర్ ఇన్ ద సొసైటీ, డోంట్ లెర్న్ సేఫ్టీ బై అన్ యాక్సిడెంట్ ప్లీజ్. And therefore now I am coming to, with this I hope you are now receptive mood to learn, to understand, to practice, to imbibe in day-to-day life road safety. The common is human factors. మిగతావన్నీ పక్కనే. Human factors are very, very important. Don't overspeed. Always be in your speed limits. Very, very important. In fact, there is a latest guidelines from the government of India. ఈ వెహికల్ స్పీడ్స్ కంట్రోల్ చేయడానికి ఒక మినిమం స్పీడ్ పెట్టేద్దామని ఒక ఆలోచన కూడా ఉంది. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఆర్టీసీ బస్సులో చూసేవాళ్ళం 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్ లాక్ అనేది ఉండేది. అది అసలు పెట్టాలి నా ఉద్దేశం ఈ రోజున మళ్ళీ తిరిగి. దేర్ఫోర్ మీరు గమ్యం చేరుకోవాలంటే టైంకి ఇంట్లోంచి బయలుదేరండి. అంతేగాని నాకు హడావిడి నేను ముందు వెళ్ళిపోవాలంటే, అలాంటి వాళ్ళు రోడ్డు మీద కొన్ని వేల మంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు మొదలు పెడితే ఇంకోడు పాటిస్తాడు. అలా అందరం పాటించాలి. So whenever you are behind the steering or a motorbike, control yourself. Speed kills. Definitely remember this. మధ్యలో ఎక్కడ యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత I was unconscious for a period of say 3 months, 3 to 4 months. After that I was conscious and I learned that there are 5 surgeries happened. కుడిచే బానే ఫంక్షన్ చేస్తుంది. This is the only part in the body which is functioning fine. Overspeeding వల్ల జరిగింది ఇది. He was driving at a speed of knots according to the witness. How much? It is roughly between 150 to 200. So between 150 to 200 kilometers per hour చొప్పున డ్రైవింగ్ లో ఉన్నాడు. అప్పుడు వాడు పడుకున్నాడంట. ఆ స్పీడ్ లో నిద్రపోయాడు. సో ఓవర్ స్పీడింగ్ అండ్ స్లీపింగ్. ఏ టైం అప్పుడు జరిగింది యాక్సిడెంట్? ఎర్లీ మార్నింగ్. With due permission from the patient and the father, I requested to share his experience. He was in coma for 3 months. I had to operate 7 times on him, and the only body functioning is right hand. He's a young boy, lost his job, no job, and this father is a retired bank officer. ఈ యాక్సిడెంట్ ఆయన రిటైర్ అయిన కరెక్ట్గా 1 మంత్కి జరిగింది. ఇంట్లో చెప్పకుండా గోవా వెళ్ళారు విత్ ఫ్రెండ్స్. ఆయనకి రిటైర్మెంట్ ఫండ్ కింద
బెనిఫిట్ కింద 60 లక్షలు వచ్చింది. ఆ 60 లక్షలు ఖర్చు పెట్టంగా గత 4 సంవత్సరాల్లో ఇప్పుడు ఆయనకు ₹1 కోటి అప్పు ఉంది ఆయన తల మీద. ఈజ్ అగైన్ స్టార్టెడ్ వర్కింగ్. 65 ఏళ్లకి మళ్ళీ పనిచేయటం మొదలుపెట్టాడు. ఎందుకు? తన కొడుకుకి వైద్యం చేయించడం కోసం, బతికించడం. ఇమాజిన్. ఈ స్థితి మన తల్లిదండ్రులు మనం కల్పించాలా? ఆలోచన చేయండి. ప్లీజ్ వేర్ హెల్మెట్. If you don't wear a helmet, Yamadharmaraja is behind you. Remember, always wear a seat belt, even if you are in rear seat. And always 4-wheeler నా ముందు వచ్చిన అబ్బాయి తాగి డ్రింక్ చేసి వచ్చిన బుద్ధిని సార్, దానివల్ల నా లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. ఒక 2 minutes అయితే నా లైఫ్ ఏదో. గత 3 months నుంచి చాలా పెయిన్, చాలా 3 surgeries అయినాయి. చాలా పెయిన్ చూస్తున్నాను నేను. నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యింది. కేవలం 2 నిమిషాల యాక్సిడెంట్. ఏం జరిగింది? ఆ రోజు ఆఫీస్ అయిపోయింది, నేను ఇంటికి వస్తున్నాను. వాడు రాంగ్ రోడ్ డ్రింక్ చేసి వచ్చిండు. డ్రింక్ చేసి 100 స్పీడ్లో వచ్చి గుద్ది. హెల్మెట్ లేకపోతే స్పాట్ అవుట్. నేను హెల్మెట్ ఉండడంతో సేఫ్. నేను బతికి. డ్రింక్ చేసే వాళ్ళు ఇంట్లోనే ఉండండి, అసలు రోడ్ మీద రాకండి. డ్రింక్ చేసి రాంగ్ రూట్లో మొబైల్స్ వాడుకొని డ్రైవింగ్ చేయకండి. హెల్మెట్ పెట్టుకొని రండి ఫస్ట్. పేషెంట్కి ఇప్పటికీ 4 సర్జరీలు చేయాల్సి వచ్చింది కాలు బతికించడం కోసం. అతని దురదృష్టం ఏంటంటే ఇంకొక 2 వారాల్లో అమెరికా వెళ్ళిపోతున్నాడు. అన్నీ క్లియర్ వచ్చి జాబ్ వచ్చింది. నౌ ఆ జాబు పోయింది, ఆపర్చునిటీ అమెరికాలోది. ఇప్పుడు గత 8 నెలలుగా బెడ్ రిడన్మెంట్. So therefore, don't drink. Look at these idiots. I call them purposefully idiots. సభాముఖంగా మాట అన్నందుకు క్షమించాలి, but accept it. Look at this. So please do not endanger your near and dear, please. And my request is, say no to mobile. Look at this one. His mother and he is speaking, texting, he is texting. And mother is giving, please do not use mobile while driving. And he is saying, I promise I would not, he wanted to make. But that are the last sentence. The text is lost in sentence. If it is urgent, please pull out your vehicle to the safe place on the road and talk, and do not even answer on the Bluetooth, because it may add a distraction to you. Please look at these kind of people. Road is transporting ourselves to a destination, not to hell. Road is not for gymnastics. And as I told, driving is a serious job. Take it very seriously. If you are sleepy, you are fatigued, please stop somewhere and take rest. Last week, 3 elderly people had to operate because of one driver's mistake. They were coming from Simhachalam. They stopped at Vijayawada around 11:30, and these elders said, we are very sleepy, let us take rest somewhere in petrol bunk somewhere. And driver said yes, and he went for a cup of tea. These 3 people slept off, and that gentleman came, and without these people knowledge, he started driving the car, and near between Kodad and Suryapet met with an accident. All 3 elders met with an accident, and I had to operate on all the 3 people hips. Imagine. So when you are tired, one driver mistake costed the life of 3 people. Isn't necessary. Observe the road conditions. Our roads are not such great things. They are part and parcel of our society and life. Accept the reality. Unwanted guests come onto the road. Cattle, maybe stray dog. If a stray dog chases you, stop. Please stop. Don't speed your vehicle. If you stop, the dog stops. Remember, this is a article 2 days back. The contractor put the road
in such a way that the electrical poles are in the middle of the road, and the news article says that in the night, because there is no reading paint, one motorist hit that and spot that. We are not against anything. This is a reality what I am trying to talk. This is yesterday's news article. Because of the rains, continuous rains, our roads become like this. Is it safe to drive on road? But no option. Please, this is not in our hands. That is the duty of the state. So, how do you prevent it? Be extra cautious at the intersections. Wait, stop, look all around, then move. Curvatures are your blind spots. While joining from the bylanes to the main roads, observe. When it rains and fogs, have always parking lights and then start moving. And never overtake from left side. This is a common mistake majority of us do. So this is a news article again on Thursday morning at Begumpet. At Begumpet. Everybody wants to come into the road. And therefore, the result is a traffic jam. And look at the ignorance and Allah, irresponsibility అనాలా, ఆ పెడస్ట్రియను, ఆ సిటీ బస్ డ్రైవర్ని మనకు అర్థం కాదు. ఈవిడ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తుంది, వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తున్నారు, ఎవడిదోని వాడు రోడ్డు మీద వెళ్తున్నారు. ఇది బ్లైండ్ స్పాట్. ఆ డ్రైవర్ పైన కూర్చున్న వాడికి ఆవిడ కనపడకపోతే ఇమాజిన్ వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్. ప్లీజ్ అందరికీ చెప్తున్నాను, చిన్న లేదు పెద్ద లేదు, నో లైసెన్స్ నో డ్రైవింగ్. Please apply for your license. Have a proper license. Look at for your expiry date of the license, everything. And minors should refrain from driving. This, please, parents andariki cheptunam. Never give. మన పిల్లవాడికి సంతోషపెట్టాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వెహికల్ ఇవ్వకండి. ఎందుకంటే ఆ మైనర్ వల్ల యాక్సిడెంట్ అయితే మీకు 3 ఏళ్ళు జైలు పడుతుంది, 25,000 రూపాయలు జరిమానా బిల్ పడుతుంది. ఆ మైనర్కి he will be sent for the mistake, he will be sentenced properly. గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మణ రేఖ, రిమెంబర్ ఆల్వేస్ లక్ష్మణ రేఖ. The broken line in the center of the road is the Lakshmana Rekha. Keep safe distance from other vehicles. Do use proper signals whenever you take a curve, left or right, properly. Follow lane discipline. Observe for these kind of things. As I told you, one of my patients lost eye because of this protruding iron rods. ఇమాజిన్ చేయండి, ఇలాంటి గ్రానైట్ రోడ్స్ వెళ్తున్న ట్రక్కులు మనకు కామన్గా చూస్తాం రోడ్డు మీద. ఒక్క రాయి పడ్డా పచ్చడైపోతుంది, మొహమాటం ఏం లేదు, అన్ప్రొటెక్టెడ్. సో దేర్ ఫోర్ అన్ని రకాలుగా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. హ్యూమన్ బిహేవియర్ ఒక పక్కన, మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ, గవర్నమెంట్ క్యాంపెయిన్స్ అవేర్నెస్ తెలుసుకుంటూ, ఇంకా వెహికల్ డిజైన్స్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము. ఎందుకంటే 350cc బైక్ 100cc బైక్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఒక స్కూటీ విత్ స్మాలర్ వీల్ రిమ్, a motorbike behaves differently because scooty has a tendency to skid because smaller wheelbase by mechanics. Whereas motor vehicle has a different way. Motor vehicle skid అవడానికి గల కారణం ఏమంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైకి ఉంటుంది మెకానిక్స్లో, గుర్తుపెట్టుకోవాలి. వాడు బైక్ సడన్ డిసిలరేట్ చేసి బ్రేక్ కొడితే రైట్ సైడ్ కంట్రోల్ తప్పి రైట్ సైడ్ పడిపోతుండ కామన్. ఇలా ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుందండి. దాన్ని మీరు పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు కొత్త రోడ్డు వెళ్తున్నప్పుడు దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకునే బాధ్యత మీది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మలుపులు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, కర్వేచర్స్ ఉంటాయి, యూటర్న్స్ ఉంటాయి, బెండ్స్ ఉంటాయి, హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. అన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మందే. నాకు తెలియలేదండి అంటే కుదరదు. యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రమాదాన్ని బాధ్యత మందే. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు చేయాలి అంటే ప్రాపర్ అండ్ సేఫ్ యూజ్ ఆఫ్ రోడ్స్. రోడ్డు మీద మన వెహికల్ మీద మనం ఎలా వెళ్ళాలో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఆ అవేర్నెస్ ఎప్పుడైతే ఉందనుకోండి మనం జాగ్రత్త పడతాం. మనమంటే ఎవరికి వాళ్ళమే.
ఎప్పుడైతే మనం జాగ్రత్త పడతామో అలా నా పక్కవాడు జాగ్రత్త పడతాడు, నా తర్వాత వాడు జాగ్రత్త పడతాడు, నా వెనకవాడు జాగ్రత్త పడతాడు, నా ఇటుపక్కవాడు జాగ్రత్త పడతాడు. ఇలా అందరం జాగ్రత్తగా ఉంటే రోడ్ సేఫ్టీ అనేది ఇట్ బికమ్స్ ఎ ప్రాపర్ రోడ్ ఎథిక్స్. దిస్ బిహేవియరల్ చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి రావాలి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీ షుడ్ నో దట్ ట్రాఫిక్ లైన్ మార్కింగ్స్ అన్నీ తెలియాలి. ఒక ఉదాహరణ చాలా కామన్గా చూస్తాం, డబుల్ సాలిడ్ లైన్ ఉంటే రోడ్డు మీద ఓవర్టేక్ చేయకూడదు, క్రాస్ చేయకూడదు అని మనం ఎంతమందికి తెలుసు? ఆనెస్ట్లీ బ్రోకెన్ లైన్ ఇంపార్టెంట్ ఏంటి, ఎల్లో లైన్ ఇంపార్టెంట్ ఏంటి, డాటెడ్ లైన్ ఇంపార్టెంట్ ఏంటి, రోడ్డుకి లైన్కి మార్జిన్కి ఇంపార్టెన్స్ ఏంటి, ఎంతమందికి తెలుసు? మనకి ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే దిస్ ఛానలైజెస్ ద ట్రాఫిక్. These are very, very important signs. There are 4 types of signs. రోడ్ రెగ్యులేటరీ సైన్స్ కొన్ని ఉంటాయి ఆ ట్రాఫిక్ నియంత్రణ కోసం. కాషన్ సైన్స్ చెప్తాయి, బాబు ఇక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. ఇది స్టేట్లో ప్రతి రోడ్డు మీద ఉంటుందండి, మనం పట్టించుకోమంతే. మ్యాండేటరీ సైన్స్ తప్పనిసరిగా పాటించి తీరాలి, మొహమాటం ఏం లేదు. ఇంకా ఇన్ఫర్మేటరీ సైన్స్, ఈ విషయం ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ పార్కింగ్ ఉంది, ఇక్కడ నో పార్కింగ్ ఉంది, ఒక అంబులెన్స్ బే ఇది, అంబులెన్స్ బేలో పార్కింగ్ చేస్తున్న వాడు నాకు ఎన్నో వందల మంది తెలుసు. అంబులెన్స్ బే ఈజ్ ఫర్ అంబులెన్స్, నాట్ ఫర్ యువర్ వెహికల్. రిమెంబర్ దిస్. దెర్ ఈస్ ఎ రోడ్ సేఫ్టీ వీక్ ఇన్ ఇండియా సిన్స్ 2016. ఈ 2023లో మనం అబ్జర్వ్ చేసిన రోడ్ సేఫ్టీ వీక్ 15th to 21st May. మనలో ఎంతమందికి తెలిసి ఈ విషయం, ఎంతమంది అవేర్లో ఉన్నాము? వీ షుడ్ ఫాలో రోడ్ సేఫ్టీ రూల్స్ అలాంగ్ సైడ్ అవర్ ఓన్ సేఫ్టీ ఇన్ డే టు డే లైఫ్ టు స్టే సేఫ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. మన యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ, రోడ్డు మీద తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం బతికుండాలండి ఏమన్నా చేయాలంటే. అదే లేకపోతే ఎలాగా? మళ్ళీ చెప్తున్నానండి, ఇన్స్టిట్యూషన్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ అందరూ కూడా చిన్నతనం నుంచే, పిల్లలు చిన్నప్పటి నుంచే ఈ రోడ్ సేఫ్టీ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి, రోడ్ ఎలా క్రాస్ చేయాలి, రోడ్డు మీద ఎలా వెళ్ళాలి, ఎన్ని రకాలుగా ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని ప్రమాదాలు వస్తాయి అన్నీ చెప్పాలి. వాటిని చిన్న కథల్లా చెప్పచ్చు, కాంపిటీషన్స్ పెట్టచ్చు, రోడ్ సేఫ్టీ మీద స్లోగన్స్ ఇవ్వచ్చు, ఎస్ఐ రైటింగ్ చెప్పచ్చు. ఇవన్నీ మనం కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. సో దేర్ఫోర్ ప్రివెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, నాట్ అవాయిడ్, ప్రివెంట్. బీ అవేర్ ఆఫ్ గవర్నమెంట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ అండర్స్టాండ్ ద యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఆన్ ద నేషనల్ హైవేస్. మోర్ ఇంపార్టెంట్లీ మనకు ఒక అలవాటు ఉందండి ఇండియన్స్లో, పాత వెహికల్స్ కూడా ఉంచేసుకుంటాం. గవర్నమెంట్ రూల్ పెట్టింది 15 ఏళ్ళు దాటిన తర్వాత వెహికల్ వాడకూడదు. సింగపూర్లో 5 ఏళ్ళేనండి, సింగపూర్లో 5 ఏళ్ళే. ఇక్కడ ఒక చిన్న నా నిజ జీవితంలో జరిగిన మా స్నేహితుడికి కజిన్ జరిగిన చిన్న స్టోరీ చెప్తా, ఒక్క నిమిషం. 1999 టైంలో బాగా ఈ సాఫ్ట్వేర్ భూమి ఉన్న టైంలో ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వదిలి మా స్నేహితుడి యొక్క కజిన్ బ్రదర్ సింగపూర్ అప్లై చేస్తే సింగపూర్ జాబ్ వచ్చింది. ఆనందంగా వెళ్ళాడు. ఇంకో 2-3 రోజుల్లో జాయిన్ అవ్వాలి, హ్యాపీ. ముందు రోజు సరదాగా వెళ్దామని బికాజ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఫ్రెండ్కి వాళ్ళ బ్రదర్ కార్ తీసుకున్నాడు, రోడ్డు మీద వెళ్తున్నాడు. 11:30 in the night, nobody is there, no police will be there on the roads in Singapore. Remember, కనపడరు. రెడ్ సిగ్నల్ ఉంది, ఎవడు లేదు, జంప్ చేద్దామని వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. 2వ రోజు చలాన్ వచ్చింది. హీ వాజ్ కాల్డ్ టు ద కోర్ట్ ఆఫ్ లా ఆఫ్ సింగపూర్. వెళ్తే జడ్జి అడిగాడు, రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు నేను ఎందుకు జంప్ చేసావు? ఎవరు లేరు కాబట్టి, నైట్ టైం కాబట్టి జంప్ చేశానని అబ్బాయి చెప్పాడు. ఆ జడ్జి ఇచ్చిన కోర్ట్ వర్డిక్ట్ ఇప్పటికి మర్చిపోయాను, 1999లో చెప్పింది సంఘటన. ఇతనికి ఉన్న యాటిట్యూడ్, ఒక లాని బ్రేక్ చేసే ఒక బ్రెయిన్ థాట్, ఇది మంచిది కాదు సింగపూరియన్స్కి. ఎంప్లాయర్ని పిలిచి ఇతన్ని ఇండియాకి వెనక్కి పంపించామన్నాడు. అది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది లా. అలా జరిగిన రోజు అందరం జాగ్రత్తగా ఉంటాం కదా, అంత దూరం తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అది నేను చెప్పబోయే మాట. సో రోడ్ సేఫ్టీ ఈజ్ నో యాక్సిడెంట్ అండి. అన్నీ గమనించుకోండి. మన ముందున్న వెహికల్కి సేఫ్ డిస్టెన్స్ చేయాలి. మీ యొక్క బ్లైండ్ స్పాట్స్ని గమనించండి. ఏ వెహికల్ మీద ఉన్నా గుర్తుపెట్టుకోవాలి. సిగ్నల్స్ ప్రాపర్గా ఇవ్వండి మీరు డైరెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు. ఇవన్నీ గమనించుకోవాలి.
రోడ్ సిగ్నల్స్ గమనించుకోవాలి. అప్పుడే మనం యాక్సిడెంట్ లేకుండా మన ఇంటి నుంచి మన గమ్యానికి, మన గమ్యం నుంచి ఆఫీస్ నుంచి మన ఇంటికి సేఫ్గా చేరగలం. గుర్తుపెట్టుకోండి, అది పిల్లవాడైనా తల్లిదండ్రులైనా ఎవరైనా మన కోసం ఒకళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మన ఇళ్లలో. వాళ్ళకి హాస్పిటల్ నుంచి ఫోన్ రాకుండా చూడండి దయచేసి. ఎన్నోసార్లు మేమే ఫోన్ చేస్తుంటాం, ఫలానా వారా అండి మీ అబ్బాయి ఈ హాస్పిటల్లో ఈ చావుబతుల మధ్య ఉన్నాడు అంటే, ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అవసరమా మనకది? అలా కాకుండా ఉండాలంటే మనం జాగ్రత్త పడాలి. అది మన వే ఆఫ్ లివింగ్ అవ్వాలి. రోడ్ సేఫ్టీ ఈజ్ ఎ వే ఆఫ్ లివింగ్. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎన్ఫోర్స్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ స్లోగన్. యాక్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్, throughout your life whenever you come on the vehicle. Road safety is the most important thing. It's a part of our living. Kindly follow it. Thank you very much for your patient hearing.